హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు లంచ్ టైంకి ఏమేమి తింటున్నానో చూస్తారా? బెండకాయ కర్రీ, వైట్ రైసు. లాస్ట్ పొద్దున్నే ఉంది కాబట్టి దీంట్లోనే ఆ బాండిలోనే కర్రీ చేసిన గిన్నెలోనే తినేస్తున్నా. ఈ క్లైమాక్స్ ఉన్న కర్రీలో మనం తింటే మజానే వేరు. ఎందుకంటే దీనికి వచ్చే స్పైసీ అలా ఉంటుందన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఎలా ఉంటుందో టేస్ట్ కామెంట్ పెట్టండి. వస్తుంటుందా? ఈ కింద ఉన్న ఆయిల్ స్పైసీ మనము వంట చేసినప్పుడు అంత కిందికి వెళ్తాయి కదా, సైడ్కి అంటుకుని అన్నీ ఆ గ్రేవీ చాలా బాగుంటుంది. రైట్, కొంచెం కర్రీ ఎక్కువ కలుపుకున్నా. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? గెరటితో కలిపేదానికంటే మన చేత్తో కలుపుకొని తింటే ఉంటుంది మజా. ఏరా పెద్ద ముద్దలు. స్పైసీగా అదిరిపోయింది. కర్రీ స్పైసీగా, కారం కన్నా మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. మిరపకాయలు వేసారు. బెండకాయ కర్రీ ఇట్లా కర్రీలో ఎక్కువ కారం కన్నా మిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు బాగుంటాయి. అరుగుదలకు కూడా మంచిది, హెల్త్కి మంచిది. టేస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా కారం కన్నా మిరపకాయలు వేయాలి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి.